పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ ప్రజలపై సుమారు 20 కోట్ల విద్యుత్ భారాన్ని నియంత్రించడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంతోషం వ్యక్తం చేశారు. గోదావరి ఖనిలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సంబరాల్లో పాల్గొన్నారు. ప్రధాన చౌరస్తాలో బాణసంచా కాల్చి కేసీఆర్ కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన సాగించాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చందర్ హెచ్చరించారు. ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష పార్టీ కానీ ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనను అమలైనటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అధికార ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ యొక్క ప్రజల మీద విద్యుత్ భారాన్ని 18,500 కోట్ల రూపాయలు పెంచుతున్నటువంటి ప్రయత్నంలో 300 ఫిక్స్డ్ యూనిట్లకు 10 రూపాయలు ఉన్నదాన్ని 50 రూపాయలు చేస్తున్నటువంటి సందర్భాన్ని కేటీ రామారావు గారు ఈఆర్ఏ ముందు ప్రత్యేకంగా హాజరై కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల కాలంలో విద్యుత్ ఛార్జీలు ఎన్నడూ పెంచలేదు. ఇది పరిశ్రమలకు గృహ నిర్మాణాలకు అందరికీ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పినటువంటి సందర్భంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ ఈ యొక్క విషయాన్ని పరిగణనలోకి తీసుకొని వాళ్ళు విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదు అని ప్రకటించడాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ సంబరాలను రామగుండం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది ప్రజల విజయం, ఉద్యమ పార్టీ విజయం, కేసీఆర్ గారి విజయం, ఇలా కేటీ రామన్న గారి విజయంగా మేము ఇలా సంబరాలు చేసి కేసీఆర్ గారికి కేటీ రామారావు గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఈ విధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊరుకునేది లేదు అని ఇలా ప్రతిపక్షం గట్టిగా ఇలా నినదించినటువంటి సందర్భాన్ని రేపు రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధానాలు ఏది చేసినా కూడా ఊరుకునేది లేదని ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.